ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భిన్న రూపాల్లో ఆయన పుట్టినరోజును నిర్వహిస్తున్నారు. స్వర్ణాంధ్ర సృష్టికర్త, రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు నాయుడు అని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండయ్య కేక్ కోసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అనేక అవసరాలని తీర్చాలన్నట్టుగా గారైతే వారు నిండు నూరేళ్లు బతికుండాలి. ఈ రాష్ట్రానికి వారి యొక్క సేవలు, వారి యొక్క ఆలోచనలు ప్రతి సెకండ్లో, ప్రతి నిమిషం కూడా ఈ ప్రజలకు అవసరం అనేది మా అందరి యొక్క భావం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు ఫోటో గ్యాలరీను ఎంపీ చిన్ని ప్రారంభించారు. కేక్ కోసి అందరికీ పంచారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని ఎంపీ చిన్ని అన్నారు. నిజంగా ఆయన జన్మదినం రాష్ట్రానికి ఒక వరం. ఎందుకంటే మనం చూసాం, మనం ఓ కంబైన్డ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో కానీ, విడిపోయిన రాష్ట్రంలో ఉన్న సమయంలో కానీ, 2019 నుంచి 24 వరకు దగాపడ్డ రాష్ట్రంలో కానీ ఆయన విలువేంటనేది వాళ్ళ ప్రజలందరూ గుర్తించబట్టే ఆయన్ని ఇంత అపూర్వ ఆదరణతో ఇవాళ మళ్లీ ప్రభుత్వంలోకి ఆహ్వానించారు. నిజంగా ఇటువంటి వ్యక్తులు దేశానికే అరుదు. దేశంలో ఉన్న 2-3 ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకళ్ళు. ఎందుకంటే మనం చూసాం, వాజ్పేయి గారి ప్రభుత్వ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటే దేశం నలుమూలలా కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు అనేది, ఆ రోజు రోడ్ల పరిస్థితి మనం చూసేవాళ్ళం ఎంత దారుణంగా ఉండేయో. అంతే అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఉండే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా హైదరాబాద్లో మన ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ఐటీ పరిశ్రమలు తేవడానికి కానీ, ఇవాళ దేశం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మొత్తం ఐటీ విప్లవం మీద ఆధారపడి ఉందంటే దానికి ముందు వ్యక్తే, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా నిజంగా చూస్తే ఆయన తెలుగు ప్రజలందరికీ ఒక ఆదర్శం. ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ, మధ్యతరగతి, బిలో మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం విరామం లేకుండా కష్టపడుతున్న చంద్రబాబు నిజమైన కర్మయోగిగా నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే మనం ఏదో అనుకుంటాము, మరి ఈరోజు ఆయన ప్రతి ఆలోచన కూడా రేపటి కోసం, రేపటి భవిష్యత్తు కోసం. ఈరోజు ఎందరినో నాయకులను మనం చూస్తూ ఉన్నాము. మరి అందరిలో కల్లా ప్రత్యేకమైన గుణగణాలు ఉన్న నాయకుడు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అందరికీ ప్రియతమ నాయకులు అయితే, దేశవ్యాప్తంగా అంతకంటే అభిమానం చొరగొన్న నాయకుడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలియని వ్యక్తి లేని పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా నెలకొంది అని అంటే అది అతిశయోక్తి కాదు. ఈ పార్టీలో సభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే భావితరాన్ని గురించి ఆలోచించే వ్యక్తి, ఓటు రాజకీయం కాకుండా భవిష్యత్తు రాజకీయం అనేటువంటి ఒక విజన్తో పనిచేసేటటువంటి వ్యక్తి పార్టీలో ఉండడం మా అందరి అదృష్టం. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మా పూర్వజన్మ సుకృతం. ఆయన రాజకీయంగా అడుగుపెట్టినప్పటి నుంచి రాజకీయాలంటే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు తీసుకురావటంగా భావించినటువంటి వ్యక్తి. అందువల్లే ఒక కుగ్రామంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా, టెక్నాలజీని అందుకున్నటువంటి వ్యక్తిగా, ప్రపంచం మొత్తం కూడా గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఈ స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం.
చంద్రబాబు నాయుడుకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవి అన్నారు. కడపలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల భారీ కేక్ కోసి కార్యకర్తలందరికీ పంచిపెట్టారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల మధ్య భారీ కేక్ కోసి పంచిపెట్టారు. మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు. కమలాపురం, వల్లూరు టీడీపీ కార్యాలయాల్లో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కోసి పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.